ప్రెసిడెంట్ బాడీ గార్డ్ అండ్ 25 ఇయర్స్ ఆఫ్ సర్వీస్. ఓకే, మనకి ప్రెసిడెంట్ బాడీ గార్డ్స్ అనే ఒక బేసిక్గా యూనిట్ ఉంటుంది. ఆ యూనిట్కి ఇప్పుడు గోల్డెన్ జూబ్లీ 75 ఇయర్స్ అనేది సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా న్యూస్లో ఉందన్నమాట. సో దీన్ని ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు, అదేవిధంగా ఇండియాలో ఉన్నటువంటి ట్రూప్స్లో దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ ట్రూప్ అన్నమాట. ఓకే, సో October 1, 2025కి 75th యానివర్సరీ ఆఫ్ ది ప్రెసిడెంట్ గార్డ్స్. మనకి ఎవరైతే రాష్ట్రపతి ఉన్నారో రాష్ట్రపతి యొక్క మొత్తం సైన్య సహకారాలకు సంబంధించి ప్రెసిడెంట్ బాడీ గార్డ్సే చూసుకోవడం జరుగుతుంది. సో సిన్స్ 1950. ఓకే, ఈ వెన్యూ ఎక్కడ జరిగింది, రాష్ట్రపతి భవన్లో నిర్వహించడం జరిగింది. డైమండ్ జూబ్లీ, సిల్వర్ ట్రంపెట్, అదేవిధంగా ట్రంపెట్ బ్యానర్ని బహుకరించడం జరిగింది. ఓకే, సో ఓల్డెస్ట్ రెజిమెంట్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఆర్మీలో ఉన్నటువంటి ఓల్డెస్ట్ రెజిమెంట్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు దీన్ని, యాక్చువల్గా 1773లో వారెన్ హేస్టింగ్ ఎవరైతే ఉన్నారో గవర్నర్ జనరల్ వారెన్ హేస్టింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. సో దీంట్లో ఇనిషియల్గా 50 క్యావలరీ ట్రూప్స్ మాత్రమే ఉన్నాయి. సో తర్వాత పెంచడం జరిగింది. 27th January 1950 రోజున దీన్ని బేసిక్గా ఏమని పేరు మార్చారు, ప్రెసిడెంట్ బాడీ గార్డ్స్గా పేరు మార్చడం జరిగింది. 1957లో ఫస్ట్ సిల్వర్ ట్రంపెట్ అనేది చేయడం జరిగింది. బ్యానర్ ప్రెసిడెంట్ ది డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. ఓకే, 2 స్టాండర్డ్స్ అనేటివి ఉంటాయి. ఓన్లీ రెజిమెంట్ అలౌడ్ టు ది హోల్డ్ 2 స్టాండర్డ్స్. ఏంటి ప్రెసిడెంట్ స్టాండర్డ్స్ ఆఫ్ బాడీగార్డ్, రెజిమెంటల్ స్టాండర్డ్ ఆఫ్ బాడీగార్డ్స్గా ఉండడం జరుగుతుంది. సో ఇప్పుడు 75 ఇయర్స్ అనేది ప్రెసిడెంట్ బాడీగార్డ్ సెలబ్రేట్ చేస్తున్నారు, డైమండ్ జూబ్లీ.